విష్ణుపురం అనే ఊళ్ళో శారదా ప్రసాద్ దంపతులు నివసిస్తున్నారు. వారికి 3 కొడుకులు. పెద్దవాడి పేరు కిషోర్, రెండోవాడి పేరు సురేష్, మూడోవాడి పేరు రమేష్. ముగ్గురికి కూడా ఒకరిపై ఒకరికి ఎంతో ప్రేమ. వాళ్ళ ముగ్గురు కూడా ఏ పని చేసినా కలిసికట్టుగా చేసేవారు. ఒకే స్కూల్లో మరియు ఒకే కాలేజీలో చదువుకున్నారు. ముగ్గురు కూడా అన్నదమ్ముల్లా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు. ఒకే రకం బట్టలు వేసుకునేవారు. ఫుడ్ విషయంలో కూడా వాళ్ళది ఒకే టేస్ట్. వాళ్లలో ఒకడికి జ్వరమొస్తే మిగతా వారికి కూడా జ్వరమొచ్చేది. వాళ్ల మధ్య ఉన్న అనుబంధం చూసి ఆ ఊరి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయేవారు. వాళ్ల పేర్లు వేరైనా ఆ ఊరి వాళ్ళు మాత్రం వాళ్ళని రామ లక్ష్మణ భరతులు అని పిలిచేవారు. వారి వల్ల ఆ ఊరి వాళ్ళు శారదా ప్రసాద్లకు ఎంతో గౌరవాన్ని ఇచ్చేవారు. వాళ్ల చదువులు పూర్తయ్యాక ముగ్గురు ఒకే కంపెనీలో ఒకే హోదాలో ఉద్యోగంలో చేరారు. ఒకరోజు శారదా ప్రసాద్ దగ్గరికి వచ్చింది. మన ముగ్గురు పిల్లలను చూస్తుంటే చాలా గర్వంగా ఉందండి. ఎంత ప్రేమగా ఉంటారో కదా. ఈ రోజుల్లో ఇంత అన్యోన్యంగా ఎవరుంటారు చెప్పండి. ఓ పక్క వాళ్ళని చూస్తే గర్వంగా ఉంది, మరో పక్క భయంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ అభిరుచులు ఒకటే. రేపు పెళ్ళైతే ఆ వచ్చే అమ్మాయిలు కూడా ఒకే అభిరుచులు కలిగిన వాళ్ళని ఇష్టపడతా ఉంటారు. దీని గురించే మనం ఆలోచన చెయ్యాలి. ఆ ముగ్గురు అమ్మాయిలను కూడా ఒకే కుటుంబం వాళ్ళైతే బాగుంటుందిగా. అట్ట అయితేనే అందరూ కలిసి మెలిసి ఉంటారు. అట్ట దొరకడం కష్టమే. ఒకే కుటుంబంలో అక్క చెల్లెళ్ళు అయితే అన్యోన్యంగా ఉంటారు. ఈ ఆలోచనతో అయితే నా బుర్ర ఏడెక్కిపోతుంది. మీరేమంటారు? అప్పుడు ప్రసాద్ నవ్వుతూ శారద్తో ఇలా అంటాడు. ఈ విషయంలో నువ్వేమీ దిగులు పడకో. మన పిల్లలు మంచివాళ్ళు. ఆ పైవాడు వీళ్ళకి మంచి జోడీని చూపిస్తాడులే. నాకా భగవంతుడి మీద నమ్మకం ఉంది. అంతా ఆయన చూసుకుంటాడు. కానీ వీళ్ళకి మాత్రం ముగ్గురు అక్క చెల్లెలి సంబంధమే చూద్దాం. అది గుర్తుంచుకోండి మీరు. అట్ట కాకుండా వేరే వేరే పిల్లలైతే మన అబ్బాయిని ఎడదెత్తారు. ఏ అమ్మాయి అయినా తన భర్త తననే ఎక్కువగా ప్రేమించాలనుకుంటది. మన అబ్బాయిల మధ్య అనుబంధం ఎంత గట్టిదో తెలుసుగా. దాని దృష్టిలో ఉంచుకొని మనం ముందుకెళ్ళాలి. ఆ రోజు రాత్రి తమ ముగ్గురు కొడుకులతో కలిసి భోజనం చేస్తూ ఉండగా శారద వాళ్ళని ఇలా అడిగింది. చూడండి, మీ ముగ్గురిని నా ప్రశ్న అడుగుతా. నేను మీ నాన్న మీకు పెళ్లిళ్ళు చేసేద్దాం అనుకుంటున్నాం. మీ ముగ్గురికి వయసులో ఒక్కొక్క ఏడాది మాత్రమే తేడా. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే మాకు మాత్రం ఎట్టాంటి అభ్యంతరం లేదు. అప్పుడు పెద్ద కొడుకు కిషోర్ తన తల్లితో ఇలా అంటాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? మేం మీ మాట ఎప్పుడైనా కాదన్నావా? మీ మాటే మా మాట. మీరు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాం. పెళ్లి పేరుతో మమ్మల్ని మాత్రం విడదీయొద్దు. అలాంటి సందర్భం వస్తే ఇదిగో చెప్తున్నాను ఇప్పుడే, మాకసలు పెళ్ళే వద్దు. అప్పుడు ప్రసాద్ తన కొడుకులతో, బాబూ, మీ ముగ్గురిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఈ రోజుల్లో మీ ముగ్గురులాగా ఎవరైనా కలిసిమెలిసి ఉంటారా చెప్పండి? నేను మీ అమ్మ మీ ముగ్గురికి 3 అక్కా చెల్లెల సంబంధాలు చూసి చెయ్యాలనుకుంటున్నావురా. తండ్రి మాటలు విని ముగ్గురు చాలా సంతోషించారు. ప్రసాద్ సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా వాళ్ళకి కావాల్సిన సంబంధం దొరకలేదు. ఒక దగ్గర 3 అక్కా చెల్లెలు ఉన్నారు. కానీ వీరికి ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. మరో ఇంట్లో 2 అక్కా చెల్లెళ్ళే ఉన్నారు. ప్రసాద్కేమో ఆ సంబంధం నచ్చలేదు. ఎంతో వెతికిన మీదట ఒక ఇంట్లో 3 అక్కా చెల్లెళ్ళు ఉన్న సంబంధం దొరికింది. ఆ ముగ్గురికి కూడా ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. అదేంటంటే వాళ్ళు మాయ ఆడపిల్లలు. పెద్దమ్మాయి సుశీలకి తన కళ్ళతో మాయ చేయగలిగిన విద్య తెలుసు. కోపంగా తన కళ్ళతో ఎవరినైనా కోపంగా చూస్తే వాళ్ళకి ఏదో ఒక చెడు జరుగుతుంది. ఇక రెండో అమ్మాయి లీలది మాయా నోరు. తాను తన నోటితో కోపంగా ఎవరినైనా తిడితే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మూడో అమ్మాయి అనామిక. ఆమెకు తన కన్నీళ్లలో మాయ ఉంటుంది. ఆమెను ఎవరైనా బాధపెట్టి కన్నీళ్లు తెప్పిస్తే తనను బాధపెట్టిన వారికి ఏదో ఒక చెడు ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ప్రసాదు ఇవేమీ పట్టించుకోకుండా అవి పెద్ద సమస్యలే కాదు అన్నట్టుగా ఆ సంబంధాన్ని ఖాయం చేసుకున్నాడు. తన 3 కొడుకుల పెళ్లిళ్ళు వైభవంగా చేశాడు. ఈ 3 తోబుట్టువులకి మరో సమస్య ఉంది. 3 కలిసే పడుకునేవారు. ఒకరిని వదిలి ఒకరు ఉండేవారు కాదు. అన్నదమ్ములు కలిసి ఎలా పడుకునేవారో ఈ అక్క చెల్లెలు కూడా అంతే కలిసి పడుకునేవారు. పెళ్ళయింది కానీ వాళ్ళకి ఇంకా శోభనం మాత్రం జరగలేదు. శారదా ప్రసాదులకి దిగులు పట్టుకుంది. ఇక ఇదంతా ఇలా ఉంటే జీవితాంతం ఇలాగే విడిగా ఉంటారేమోనన్న బాధ కూడా ఉంది వాళ్ళిద్దరికీ. దాంతో ఒకరోజు కొడుకులని కోడళ్ళని పిలిచి సమస్యను పరిష్కరించాలనుకున్నారు. మీ ముందు ఈ విషయం ఎట్టా మాట్లాడాలో మాకు అర్థం అవ్వట్లా.
పెళ్ళే నెల రోజులైంది, కానీ ఎవరికి వారు విడిగా ఉంటున్నారు. మీ ముగ్గురు ఒక గదిలో పడుకుంటే ఈ అక్క చెల్లెలు ముగ్గురు కలిసి వేరే గదిలో పడుకుంటున్నారు. ఇది ఇట్టా జరిగితే మేము ఒక మనవల్లో మనవరాలతో ఎప్పుడు ఆడుకోవాలి? మాకు కూడా ఉంటది కదా పిల్లలతో కాస్త ఆడుకోవాలని. తల్లి మాటలు విన్న కిషోర్ ఇలా అంటాడు. అమ్మా, మా ముగ్గురిని విడదీయకుండా ఉండే సంబంధం చూడమని చెప్పావు. ఈ ముగ్గురు కోడలు కూడా నిన్నిష్టపడుతున్నారు. ముగ్గురు కలిసి ఉంటున్నారు, కలిసి పడుకుంటున్నారు, ముగ్గురు కలిసే తింటున్నారు. దీనికి మేమేం చేయగలం చెప్పమ్మా? ఇదంతా సర్దుకోవడానికి కొంచెం టైం పడుతుందిలేమ్మా. వాళ్ళు ముగ్గురు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒకసారిగా విడిగా ఉండమంటే వాళ్ళకు కూడా కష్టమే కదమ్మా. కొంచెం ఓపిక పట్టాలి. అప్పుడు శారద పెద్ద కోడలు సుశీలతో ఇలా అంటుంది. చూడమ్మా, నువ్వు ఎంతకాలం నీ భర్తకి దూరంగా ఉంటావు? మన ఇల్లు పెద్దదే కదా, మీ ముగ్గురికి విడివిడిగా గదులు ఉన్నాయి. కావాలంటే మీరు ఎవరి గదిలో వాళ్ళు ఉండొచ్చుగా. మీరేం చిన్న పిల్లలు కాదు కదా. మీది అర్థం చేసుకునే వయసు. మీ భర్తలకు కూడా అర్థమయ్యేలా చెప్పండి. మీకెలా చెప్పాలో తెలియట్లేదు. మేము ఇప్పటి వరకు ఒక్కరిని విడిచి ఉన్నది లేదు. ఇప్పటికిప్పుడు విడిగా ఉండమంటే చాలా కష్టం. మాకు కొంచెం టైం కావాలి. నేను నా చెల్లెల్ని వదిలైతే ఉండలేను, వాళ్ళు కూడా నన్ను వదిలి ఉండలేరు. మమ్మల్ని మన్నించండి, కొంచెం మాకు సమయం ఇవ్వండి అత్తయ్య. చేసేదేమీ లేక శారద సరే అంటుంది. రోజులు గడుస్తూ ఉన్నాయి. 6 నెలలు గడిచాయి. అయినా వాళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు. శారదకి ప్రసాద్కి సహనం నశించింది. శారదకి చాలా కోపం వచ్చింది. కోపంగా వెళ్లి ముగ్గురు కోడలని పిలిచింది. నా కోపిక నశించింది కోడల్లో. మీ ముగ్గురు మా మంచితనాన్ని అలుసుగా తీసుకుంటున్నారు. దేనికైనా ఒక హద్దు పొద్దుంటది. నేను మీకు చాలా టైం ఇచ్చా. ఇంకెంత టైం కావాలి మీరు మారటానికి? మిమ్మల్ని వాళ్ళకిచ్చి పెళ్లి చేసింది చక్కగా కాపురం చేసుకుంటారని. కానీ మీరు చూస్తే ఇట్టా ప్రవర్తిస్తున్నారు. ఇక నేను సహించను. నోరు మూసుకుని ఎవరి గదుల్లోకి వాళ్ళెళ్ళండి. లేదంటే నా అంత చెడ్డది ఇంకొకటి ఉండదు. మీరు కోపంగా మాట్లాడితే మాకు కూడా కోపం వస్తుంది అత్తయ్య. మాకు గానీ కోపం వస్తే మీరు తట్టుకోలేరు. మా కోపం ఏంటో చూపించమంటారా? ఈ చేతో ఒక్కటి ఇచ్చారంటే ముగ్గురు దెబ్బకి దారికొస్తారు. ఏమన్నారు? మమ్మల్ని కొడతారా? ఎంత ధైర్యం మీకు మమ్మల్ని కొట్టడానికి? ఏది కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని సుశీల శారద వైపు కోపంగా చూసింది. దాంతో శారద వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తల్లి అలా పడిపోవటం చూసి కిషోర్ కోపంగా వచ్చి సుశీల చెంప మీద కొట్టాడు. అక్కను కొట్టడం చూసి లీలకి కోపం వచ్చింది. తను వెంటనే కోపంగా, మా అక్కయ్యనే కొడతావా? ఇప్పుడు చూడు నీకేమవుతుందో. నీ కాళ్ళు చేతులు పడిపోతాయి అని లీల అనగానే కిషోర్కి నిజంగానే కాళ్ళు చేతులు పడిపోతాయి. పక్షవాతం వచ్చిన వాళ్ళ కింద పడిపోతాడు. అన్నయ్యకి అలా జరగటం చూసి సురేష్ కోపంగా వచ్చి లీలను కొట్టాడు. తన అక్కను కొట్టడం చూసి అనామిక బోరున ఏడవటం మొదలుపెట్టింది. ఆమె కంట్లోంచి నీళ్లు రాగానే సురేష్ కూడా స్పృహ తప్పి పడిపోయాడు. ఇదంతా చూసిన ప్రసాద్కి రమేష్కి అర్థమైంది. వాళ్లతో పెట్టుకుంటే తమ ప్రాణాలకే ప్రమాదము అని. ప్రసాద్ రమేష్లు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళ ముగ్గురిని హాస్పిటల్కి తీసుకువెళ్లి జాయిన్ చేశారు. కొద్దిసేపటి తర్వాత సుశీల, లీల, అనామికల కోపం చల్లారింది. దాంతో వెంటనే ముగ్గురు హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్లో శారద, కిషోర్, సురేష్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రసాదు, రమేష్లు ముగ్గురు అక్కా చెల్లెలను చూసి కనీసం మాట్లాడను కూడా లేదు. వెంటనే అనామిక రమేష్ కాళ్ల మీద పడింది. కానీ రమేష్ ఏమాత్రం పట్టించుకోలేదు. సుశీల, లీల కూడా ప్రసాద్ కాళ్ల మీద పడ్డారు. ప్రసాద్ కూడా వాళ్ళతో ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటికి శారద వాళ్ళకి స్పృహ వచ్చింది. ముగ్గురు కోడళ్ళు శారద కాళ్ల మీద పడ్డారు. తర్వాత ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తమను క్షమించమని తమ భర్తల్ని వేడుకున్నారు. అప్పుడు సుశీల శారదతో, అత్తయ్య మమ్మల్ని క్షమించండి, మేం తప్పు చేశాం. మీరు మారారు, అంతకన్నా కావలసిందే ఉంది. నేనే కోపంలో మిమ్మల్ని నానా మాటలు అన్నాను. మనం ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటేనే ఆనందంగా ఉంటాం. ఇక ఆ తర్వాత అందరూ కలిసి తిరిగి ఇంటికొచ్చారు. అప్పటినుంచి ఆ ముగ్గురు కోడళ్ళు తమ భర్తలతో హ్యాపీగా ఉంటున్నారు. కొడుకులు కోడళ్ళు సంతోషంగా ఉండటం చూసి శారద, ప్రసాద్ ఇద్దరు కూడా ఆనందంగా జీవించటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఒకే ఇంట్లో రామలక్ష్మణుల్లా కలిసుంటున్న ముగ్గురు అన్నదమ్ములకి మరో ముగ్గురు అక్క చెల్లెల్నిచ్చి పెళ్లి చేసి వారి జీవితాలు సంతోషంగా ఉండేలా చేశారు శారద, ప్రసాద్ దంపతులు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పేద కోడలు అనామిక ఇంటి గుమ్మం దగ్గర నిలబడి దిక్కులు చూస్తూ ఉంది. ఎవరూ తమ ఇంటివైపు వస్తున్నట్టు కనిపించటం లేదు తనకి. ఇంట్లో అత్తయ్య మామే లేరు, పిల్లలు స్కూల్కి వెళ్లారు. ఇదే మంచి సమయం. నన్ను మోసం చేస్తున్న నా భర్తని నిలదీసి అడుగుతాను అనుకుని తలుపులు వేసింది. అప్పుడు రమేష్ బెడ్రూంలో సంతోషంగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆవేశంగా అనామిక బెడ్రూంలోకి వచ్చింది.
రమేష్ సెల్ ఫోన్ని లాక్కొని గట్టిగా నేలకేసి కొట్టింది. ఆ ఫోను ముక్కలైంది. రమేష్ ఆవేశంగా అనామికాని కొట్టటానికి చెయ్యెత్తాడు. ఆగిపోయారే, కొట్టండి. ఒక చేత్తో కాదు, 2 చేతులతోనూ కొట్టండి. అయినా మీ ఆవేశం కోపం తగ్గకపోతే బెల్ట్ తీసుకుని కొట్టండి, కట్టె తీసుకుని కొట్టండి. దేంతో కొడితే మీ కోపం ఆవేశం చల్లారుతాయో వాడితో కొట్టండి. మనసుకు తగిలిన దెబ్బని ఓర్చుకుంటున్న దానిని, శరీరానికి తగిలే దెబ్బల్ని ఓర్చుకోలేనా? కొట్టండి. చా, నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అనామిక. వేస్తుంది, ఎందుకు వేయదు? ఏ పని చేయకుండా ఎప్పుడు చూడు ఫోన్లో చాటింగ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ 3 పూటలా తింటూ బలాదురుగా తిరుగుతున్న మిమ్మల్ని కూరగాయలు అమ్ముకుంటూ పోషిస్తున్నాను కదా. అసహ్యం వేయాలి, వాంతులు రావాలి, మరి చిరాకు కూడా కలగాలి కదా. నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అయినా నేను తింటుంది నీ కష్టాన్ని కాదు. అనామిక కోపంగా చూసింది. నేను తింటుంది మా అమ్మ నాన్న కష్టాన్ని. ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనామిక. నీతో కాపురమే కాదు, నిన్ను తాకటం కూడా నాకేమాత్రం ఇష్టం లేదు. పరాయి ఆడదాని మోజులో ఉన్నారు కదా, ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. ఇక్కడ ఉండటం నీకిష్టం లేకపోతే నీ పిల్లల్ని తీసుకుని పుట్టింటికెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని అడుగు అడుగునా వేధిస్తుంటాను. అనామిక, నా ఫోన్ పగలగొట్టినందుకు కూడా నా కోపం లేదు. నన్ను అంజలిని వేరు చేయటం నీ వల్ల కాదు. వెళ్ళు, వెళ్ళి ఇలాగే కూరగాయలు అమ్ముకుంటూ పిల్లల్ని చూసుకుంటూ నీ జీవితాన్ని గడుపు. మనసారా ప్రేమిస్తున్న నన్ను మోసం చేస్తూ డబ్బున్న అంజలిని ఇష్టపడుతున్నారు. అంజలికి ఎప్పుడోకప్పుడు నువ్వు పేదవాడవని నిజం తెలుస్తుంది. అప్పుడు నిన్ను చీకొట్టి మరీ మరొకరితో వెళ్ళిపోతుంది. చూద్దాంలే అనామిక, అంజలి నాకు దూరం అవుతుందో నేను నీకు దూరం అవుతానో ఏదైనా కాలం నిర్ణయిస్తుంది. నేను రిచ్, నువ్వు పూర్. రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామిక ఏడుస్తూ ఉంటుంది. రమేష్ టౌన్లోని ఒక ఇంట్లో ఉంటున్న రిచ్ అంజలితో కూర్చొని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక దిగులుగా ఉంటూ ఇంటి పని, వంట పని చేస్తూ కూరగాయలు అతి తక్కువగా అమ్ముతూ ఉండటాన్ని శారదా ప్రసాదులు, పిల్లలు హరీషు, భవ్యలు కూడా గమనిస్తారు. ఒక రోజున పెరట్లోని కూరగాయల మొక్కలకి నీళ్లు పడుతున్న ప్రసాద్ దగ్గరికి శారద వచ్చింది. ఏవండి, కూరగాయల మొక్కలకి పట్టిన నీళ్లు చాలు, వెంటనే నాతో పట్టరండి. ఎక్కడికో చెప్పకుండా నీతో పాటు రమ్మని పిలుస్తున్నావు? కొంపదీసి నన్ను వదిలించుకునే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏంటి శారదా? ఇట్ట మాట్లాడితే నా కుళ్ళు మండుద్ది. తమని వదిలించుకోవడానికేనా రోజు దేవుడి దగ్గర దీపం పెట్టి నా తాలిబొట్టు 100 ఏళ్ల వరకు ఉండేలా దీవించి తండ్రి అని వేడుకుంటున్నది? అయితే మరి ఎక్కడికో చెప్పచ్చుగా శారదా? మన కోడల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు శారదా? కోడల్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం ఏంటి? మన కోడలు అనామిక కూరగాయలు అమ్మడానికి వెళ్ళిందిగా. అవును, కూరగాయలు అమ్మడానికి వెళ్ళింది. కానీ ఎక్కడెక్కడ అమ్ముతుందో, ఎంత ధరకు అమ్ముతుందో తెలియట్లేదు. రోజు డబ్బులు తక్కువగా తీసుకొస్తుంది. ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉంటుంది. ఎంత అడిగినా ఏమీ చెప్పట్లేదు. నీ ఉద్దేశం ఏంటి శారదా? కోడలు ఏదో తప్పు చేస్తుందండి. ఆ మాట వినగానే ప్రసాద్కి చాలా కోపం వచ్చింది. ఇంతకాలం నిన్ను కొట్టలేదు, ఇప్పుడు కొడితే బాగుండదని ఊరుకుంటున్నాను. నేను కోడల గురించి తప్పుగా మాట్లాడుతున్నానని తమరికి కోపం వస్తుంది కదా. నువ్వట్ట మాట్లాడుతుంటే నేను వింటుంటే కోపం రాకుండా ఏమొచ్చుద్ది? ఇట్టా చూడండి, నాది అనుమానం మాత్రమే. అందుకే కోడల్ని ఫాలో చేయాలని అనుకుంటున్నాను. కోడలి పట్ల అనుమానం ఉంది కాబట్టి నాకు తప్పుగా అనిపించొచ్చు. అందుకే మిమ్మల్ని కూడా నాతో పాటు రమ్మని చెబుతున్నాను. సరే పస్సారదా, నీ అనుమానం నిజం కాదని తెలిసిద్దిలే గాని పద. ఇద్దరూ ఇంటికి తాళం వేసి బయలుదేరారు. అనామిక రోడ్డు పక్కన ఉన్న ఒక సిమెంట్ బెంచ్ మీద కూరగాయల బుట్టను పెట్టుకుని దిగులుగా కూర్చుంది. ఆయన నన్ను మోసం చేస్తున్న విషయం అత్తయ్య వాళ్ళకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా శారదా ప్రసాదులు వచ్చారు. వాళ్ళని చూసి పైకి లేచింది. ఏమైంది కోళ్ళ, కూరగాయలు అమ్మకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇలా చూడమ్మా కోళ్ళ, చాలా రోజుల నుంచి నిన్ను గమనిస్తున్నాను. నువ్వు మునుపట్లా మా కోడల్లా లేవు, ఏదో పోగొట్టుకున్న దాంట్లో ఉన్నావు. ఏమేం తల్లి, నీలో నువ్వే బాధపడకుండా ఏం జరిగిందో మాకు చెప్పమ్మా. చెప్పడం కాదు మావయ్య, మీ కళ్ళకి చూపిస్తాను, పదండి. అనామిక కూరగాయల బుట్టని నెత్తిన పెట్టుకుని ముందుకు నడుస్తూ ఉంటుంది. తన వెనకాలే శారదా ప్రసాదులు కూడా నడుస్తూ ఉంటారు. ముగ్గురూ కలిసి ఒక ఇంటికి వచ్చారు. అనామిక కాలింగ్ బెల్ నొక్కింది. మోడ్రన్ డ్రెస్సులో ఉన్న అంజలి తలుపు తీసింది. మేడం, కూరగాయలు తీసుకొచ్చాను. రామ్, డబ్బులు తీసుకురా. ఆ మాట వినగానే బనియన్ లుంగీ మీదున్న రమేష్ డబ్బులు తీసుకుని వచ్చాడు. శారదా ప్రసాదులు అక్కడ తమ కొడుకు ఆ విధంగా ఉండటం చూసి షాక్ అయ్యారు. రమేష్ వాళ్ళని చూసి ఏమీ మాట్లాడకుండా కోపంగా అనామిక వైపు చూశాడు. అనామిక కన్నీళ్లు పెట్టుకుంది. డబ్బులు తీసుకో. అనామిక డబ్బులు తీసుకుంది.
వీళ్ళెవరు? మా అత్తయ్య మావిలండి, ఊరు నుంచి వచ్చారు. ఇప్పుడే బస్ దిగారు. మీకు కూరగాయలు ఇచ్చి తీసుకువెళ్దామని ఇలా తీసుకొచ్చాను. సరే సరే, కూరగాయలు ఇచ్చావు కదా, ఇక వెళ్ళు. అనామిక కూరగాయల బుట్టని నెత్తిన పెట్టుకుని అక్కడి నుంచి ముందుకు నడుస్తూ ఉంటే ఆ వెనకాలే శారదా ప్రసాద్లు నడుస్తూ ఉంటారు. రమేష్తో అంజలి ఇలా అంటుంది. రామ్, నేను పబ్కి వెళ్తున్నాను, నువ్వు రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళు. అలాగే అంజలి. అంజలి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయింది. ఇంటి దగ్గర శారద అనామికతో, ఎంత జరుగుతా ఉంటే మా ఎందుకు చెప్పలేదు కోళ్ళ? ఇప్పుడు చూపించాను కదా అత్తయ్య, ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వాడొచ్చాక చూడు కోళ్ళ, నేను మీ మావయ్య ఏం చేస్తామన్నది నీకే అర్థం అవుద్ది. అత్తయ్య, మావయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ నేనున్నప్పుడు ఆయన కొట్టకండి, తిట్టకండి, అది నేను తట్టుకోలేను. నువ్వేమీ భయపడబాకలే కోళ్ళ. నీ ముందు మీ ఆయన్ని కొట్టం తిట్టంలే. ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాం. నువ్వు మాత్రం మేం చెప్పిన దానికి సరే అంటే చాలు. నా కాపురం నిలుస్తుందంటే మీరు చెప్పినట్టు చేస్తాను మావయ్య. కాసేపటికి రమేష్ ఇంటికొచ్చాడు. ఇలా చూడు బాబు, ఇదంతా ఎందుకు చేశామని మేము నిన్ను అడగట్లేదు. నీకు నచ్చినట్టు నువ్వు బతుకుతున్నావు, తప్పులేదు. మాకు నచ్చినట్టుగా మా కోడల జీవితాన్ని కూడా సెట్ చేయాలనుకుంటున్నావు. అందులో కూడా తప్పులేదు కదా బాబు? ఏం తప్పులేదు నాన్న. అందుకేరా బాబు, నువ్వు విడాకులు ఇచ్చేస్తే మా కోడలకి మళ్ళీ పెళ్లి చేసేస్తాం. ప్రసాద్ ఆ మాట చెప్పగానే అనామిక కంగారు పడిపోతుంది. మావయ్య, అది కోళ్ళ, నీ బాధ మాకు అర్థమవుతుంది. విడాకులు ఇస్తే నువ్వు నీ పిల్లలు బ్రతకడానికి కావలసిన డబ్బులు మొత్తం కొడుకు ఇవ్వాలి. కోర్టులో తీర్పు కూడా నీకు అనుకూలంగానే వచ్చుద్ది తల్లి, నువ్వేం బాధపడబాక. మీ ఇష్టం అత్తయ్య. సరేనన్న, నేను విడాకులు ఇస్తాను. అనామిక తన పిల్లలు బ్రతకడానికి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తాను. అంజలి డబ్బున్నమ్మాయి, నేను అడిగితే ఎంత డబ్బైనా ఇస్తుంది. అవి తీసుకొచ్చి అనామిక ముఖాన్ని కొడతాను అని రమేష్ తన బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు. ఓ రోజు సాయంత్రం శారద అంజలి వాళ్ళ ఇంటికొచ్చింది. శారద తనని తాను పరిచయం చేసుకుని రమేష్ గురించి వివరంగా చెప్పింది. అంజలికి బాగా కోపం వచ్చింది. రామ్ ఇంత మోసం చేశాడా? రా, నువ్వు వచ్చిన తర్వాత రామ్ సంగతి చెప్తాను. దయచేసి పోలీసులకు మాత్రం పట్టించబాకు తల్లి. నా కోడల కాపురం నాశనం అవుతుంది. నా కొడుకు కోడలు బాగుంటేనే నేను మా ఆయన సంతోషంగా ఉంటాం. మీరు గ్రేట్ అండి, మీ కోడలి కాపురం బాగుండాలని నా దగ్గర కొంచెం నిజం చెప్పారు. ఇక నేను చూసుకుంటాను. రామ్ని ఇంటికి పంపిస్తాను. శారద సంతోషంగా వెళ్ళిపోతుంది. మరుసటి రోజున రమేష్ అంజలి దగ్గరికి వచ్చాడు. అంజలి లగేజ్ బ్యాగ్ పట్టుకుంది. ఎక్కడికి అంజలి? నేను మనోహర్తో వెళ్ళిపోతున్నాను రామ్. అదేంటంజలి, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా? రామ్, నువ్వు నా దగ్గరున్న డబ్బు కోసం ఆశపడి వచ్చావు. నేను మనోహర్ దగ్గరున్న డబ్బుకు ఆశపడి అతనితో వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వు వేరే అమ్మాయిని చూసుకో. అయినా మనలాంటి ఆశపరులు ఒకరి మీద ఆధారపడి బ్రతకడం అంత మంచిది కాదు రామ్. మనం మనకంటే ఉన్నాళ్ల గురించి ఆలోచించాలి. బాయ్. అంజలి అలా చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు గాని రమేష్కి అర్థం కాలేదు. కన్నీళ్లతో ఇంటికొచ్చాడు రమేష్. గదిలో బాధపడుతున్న అనామిక చేతులు పట్టుకున్నాడు. నన్ను మన్నించనామిక, డబ్బు మీద ఆశతో నిన్ను పిల్లల్ని ఎంతో బాధ పెట్టాను. ఇక నేను డబ్బు కోసం ఎక్కడికి వెళ్ళను. నిన్ను పిల్లల్ని మంచిగా ప్రేమగా చూసుకుంటాను. మనం విడాకులు తీసుకోవద్దు. చాలా సంతోషం అండి. మీరు మారి మమ్మల్ని చూసుకుంటానని చెప్పిన తర్వాత నేనెందుకు విడాకులు ఇస్తాను చెప్పండి అని చెబుతూ ఉండగానే పిల్లలు హరీషు, భవ్య అక్కడికి వచ్చారు. రమేష్ వాళ్ళని ప్రేమగా ఎత్తుకున్నాడు. ఇక అప్పటి నుంచి రమేష్ బుద్ధిగా దొరికిన పని చేసుకుంటూ భార్యా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. కానీ తనలోని డబ్బు మీద ఆశ పోయిందని అనామిక నమ్ముతూ తన కాపురాన్ని చక్కబెట్టి నిలబెట్టిన అత్తమామల్ని తల్లిదండ్రులా చూసుకుంటూ సంతోషంగా కాపురం చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. మీరు కూడా రమేష్కి డబ్బు మీద ఆశ పోయిందని అనుకుంటున్నారా లేదా? కామెంట్ రూపంలో చెప్పండి.